నా పేరు సంగమణి. మేము నారాయణఖేడ్ నుంచి వచ్చాం. ఐఎమ్ ఏ గవర్నమెంట్ టీచర్. చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి కారణం ఆల్ అప్లయన్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివింగ్ ఫర్ మీ. అప్లై సబ్మిషన్లో ఉండడం, మన పైన మనకు నమ్మకం ఉండాలి. అప్లై చేతి పట్టుకొని నిలబడగలగాలి. మనకి ఎంత పెద్ద డ్రీమ్ ఉంటుందో అంత పెద్ద సక్సెస్ ఇక్కడ తీసుకోగలుగుతాం. మీలో డ్రీమర్ ఉంటే వారిని సక్సెస్ చేయడానికి విన్నింగ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ. బయట రకరకాల పనులు చేస్తూ ఉంటాం, కానీ ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండరు. ఇక్కడ మాత్రం ఆరోగ్యము, ఆనందము, ఆదాయము మరియు ఒక మనిషికి అవసరమైన విలువైన జీవితం, విలువలతో కూడిన జీవితం ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఈ సిస్టమ్ మనకు బాగా నచ్చింది. అదే థ్యాంక్ యూ ఫర్ బోరిల్ సార్ అండ్ హర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. టైం చాలా షార్ట్గా ఉంది. మాలాగా ఎక్సైట్మెంట్తో ఇంకా చాలామంది లీడర్స్ వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ అప్లయన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనం. గుడ్ మార్నింగ్. నా పేరు శరణప్ప అండి. మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాగూర్ మండలం ఇబ్రాహింపేట ఒక చిన్న విలేజ్. ఇంతకుముందు నేను బట్టల షాప్లో సేల్స్మెన్గా పనిచేసే వ్యక్తిని ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడుతున్నా. బట్టల షాప్లో ఒక సేల్స్మెన్గా పని చేయాలంటే ఎంత ఇబ్బంది తెలుసా? సేల్స్మెన్గా చేయాలంటే 100 మందితో మాట్లాడి ఒక కస్టమర్ ఒక అప్పచెప్పడం. ఒక బట్టలు అమ్మాలంటే ఎంత దిబ్బలైతే తెలుసా? అంతమందికి మోటివేషన్ చేసుకోవాలంటే దానికన్నా ఈ యొక్క ప్లాన్ చెప్పడం చాలా ఈజీ అనిపించింది. సేల్స్మెన్ కంటే ఈజీ, ప్లాన్ చెప్పడం చాలా ఈజీ. నేను అంత ఈజీగా ఆపర్చునిటీ తీసుకోలేను. 18 నెలలు వెయిట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడైతే మా ప్రభాకర్ సార్ అప్లై ఆయన సక్సెస్ అంటే నేను ఇస్తున్నా. అప్పుడు చేసుకోండి. నేను చాలా 18 నెలల టైం చాలా వృధా చేసుకున్నా. ఇలాంటి నాకు వద్దు అని. కానీ ఈరోజు ఇదే 2023 మార్చి 4వ తారీఖు CEO మీటింగ్కి వెళ్ళినా. ఇక్కడ మన DCD మల్లేశ్వర నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు ప్లాన్ నచ్చింది. నెక్స్ట్ May 7 నుంచి వర్క్ స్టార్ట్ చేయడం. May 7, 2023 నుంచి వర్క్ స్టార్ట్ చేయడం. నాన్ స్టాప్ ఏదైతే May 7కు వర్క్ స్టార్ట్ చేసినో డైలీ జూమ్ మీటింగ్, ఫిజికల్ మీటింగ్. అప్లైన్ ఏం చెప్తే అది చెప్తే వినుకుంటూ పోయినా ఈజీగా సక్సెస్ అంటూ మన దగ్గర వస్తున్నది. ఇక్కడ ఎంత పెద్ద బర్నింగ్ డిజైర్ డ్రీమ్ పెట్టుకుంటే మనం అంత తొందరగా సక్సెస్ అవుతాం. మనకు డ్రీమ్ లేకపోతే ఏ రోజు కూడా మనం సక్సెస్ కాలేము. నేను ఇక్కడ గోకాన్కి వచ్చిపోయినాక నేను ఒక డ్రీమ్ చార్ట్ రాసి పెట్టుకున్నాను. మా మేడంతో మేము ఫ్యామిలీతో రాసుకున్నాం. నేను సెప్టెంబర్లో ఒక డ్రీమ్ చార్ట్ రాసి పెట్టినా. నాకు డిసెంబర్ 31 రోజు నేను కార్ తీసుకోవాలనుకున్నా. ఈ వెబ్సైట్ బిజినెస్ నుంచి నేను డిసెంబర్ 22 తారీఖు కార్ తీసుకున్నా. డ్రీమ్ రాసి పెట్టుకున్నా. మంచి సొల్యూషన్ అండి ఇది. 100% జరుగుతుంది. చాలా మ్యాథ్స్ యాక్షన్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. మనకు ఈ వెస్టేజ్ జీవితం తప్ప వేరే జీవితం అంటే ఏది చేయండి. ఇంతకన్నా బిజినెస్ ఈ భూ ప్రపంచంలో వేరే బిజినెస్ ఏది కూడా లేదు. ఈ వెస్టేజ్ లేదనుకుంటే ఈ జీవితం లేదు. నిజంగానే ఇంతకంత మంచి ఆపర్చునిటీ బయట లేదు. మా మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ 12 సంవత్సరాలు అక్కడ జాబ్ చేస్తున్నారు. అక్కడ తీర్చలేని కళ ఇక్కడ నుంచి మేము తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ నుంచి చాలా పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క డ్రీమ్ అచీవ్ చేయడానికి మేము రెడీ అయ్యాం. నేను ఇక్కడ నుంచి కనీసం ఫ్లైట్ మీరే పోతుంది అంటే చూసి ఆనందపడటం. అలాంటి ఇక్కడ నుంచి దుబాయ్, ఖతార్ దేశానికి మామూలుగా బట్టల షాప్లో సేల్స్మెన్గా పనిచేసే వ్యక్తి నిజంగానే వాళ్ళు ఎన్నో ఎంజాయ్ చేస్తూ వస్తుంది. కానీ మనం చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్ సార్ నో? ఇక్కడ మనకు ఈ ఒక్కరోజు కాదు, మన ఫ్యూచర్లో మన పిల్లల 3 తరాల కోసం మనం పనిచేస్తున్నాం. రేపు వచ్చే 10వ తారీఖు కోసం మనం పనిచేస్తున్నాం. వచ్చే 3 తరాలు మన ఫ్యామిలీ డెవలప్ చేసుకోవడం పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు నా ఈ ఎస్ఐ బిజినెస్లో నాకు ఎవరు నా దగ్గర చుట్టాలు లేరు, నా ఫ్రెండ్స్ లేరు. అందరు ఓన్లీ స్ట్రేంజర్స్. న్యూ పర్సన్స్. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి నాకు నా చుట్టాలు
బంధువులు రాలేరు, ఫ్రెండ్స్ రాలేరు. మనం ప్లాన్ చేసుకుంటూ పోతే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చేసుకోవాలి. రోడ్ మీద హోటల్ అయితే హోటల్లో మనం ప్లాన్ చేసుకుంటూ పోతే ఏ ఒక్క పర్సన్ వస్తారు, ఈ వ్యక్తి వస్తాడో ఈ వ్యక్తి వస్తాడు కాదు, ప్రతి వ్యక్తికి ప్లాన్ చెప్పండి, ఖచ్చితంగా మనకు ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనం రోజు ప్లాన్ చేసుకుంటూ పోతే రోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే కానివ్వండి మనం ఇంట్లో కూర్చొని నాకు అవుతలేదు అంటే కాదు, ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతేనే అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే మనకు సక్సెస్ అంటూ వస్తుంది, లేకపోతే రాదు. బయటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరు వెళ్ళండి. మనం ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, నేనైతే ఎన్నో కలగాలనుకున్నా అని ఏ రోజు కూడా కలగనుకోలేదు. పొద్దున బట్టశాల పని చేసేటప్పుడు పొద్దున 10 గంటలకు పనికి పోతే రాత్రి 10 గంటలకు వస్తుంది. మా పాప ఏ రోజు మా పాపతో మేము హ్యాపీగా ఆడుకోలేదండి. ఆ బాధ ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ మాట ఆ మాట గుర్తుకొస్తే నాకు మాటలు కూడా రావు. మా పాప 11 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మా పాప నేను టైం లేదు. పొద్దున 10 గంటలకు వస్తుంది, రాత్రి 10 గంటలకు వస్తుంది. ఆమె పుట్టిన నుంచి అంత పెరిగిన దాకా నేను ఏ ఒక్క రోజు నాకు ఎత్తుకోలేదు, తిరగలేదు. నా పని నేను సండే సెలవు వస్తే నాకు ఎక్స్ట్రా ఓటీ ఇస్తారని ఆశతో పనిచేసే వ్యక్తిని. ఓటీ వస్తే నాకు ఫ్యామిలీకి మంచి అవుతుందని ఆశతో పనిచేసే వ్యక్తిని డబ్బు కోసం. కానీ ఈరోజు 24/7 ఇక్కడ ప్లాన్ చెప్పుకుంటూ ఫ్యామిలీ ఫుల్ టైం ఇస్తున్నాయి. ఇప్పుడు